సార్ నమస్తే అండి. నమస్తే. కోడి చెరువును కబ్జా చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేది ప్రస్తుతం చాలా గట్టిగా వినపడుతున్న ఆరోపణలు. సర్వే నంబర్‌లు తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ ఉన్న సర్వే నంబర్‌లు తీసుకొస్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో మనకి సర్వే నంబర్‌లతో సహా ఆధారాలతో ఇవే ఆధారాలు అంటూ కూడా కొన్ని నంబర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇప్పటిది మాత్రమే కాదు అంటే మోకిలాల ఆ ఏరియాలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఆస్తులున్నాయంటే కాదు. ఇంకా చాలామంది సినిమా వాళ్ళకున్నాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఈ టైంలో ఇప్పుడు ఎందుకు కావాలనే బయటకు లాగుతున్నారు అనేది ఒక ఆరోపణ. ఇన్నున్నాయి సార్ దీనికి సంబంధించి. అసలేంటి ఈ కబ్జా వ్యవహారం? ఏం జరిగింది? ఇది 2002 నుంచి ఆ ఏరియాలో ఈయన నజరుంది అనేది ఇప్పుడు బయటకొచ్చినటువంటి వార్త. హ్మ్. ఆ సందర్భంగా అంటే వీళ్ళు యాక్చువల్‌గా అంతకుముందు కొంచెం అవతలకి ల్యాండ్ కొన్నారు. ఖుషీ టైంలో కొన్నారు. కొన్న తర్వాత అందులో కొంత ఏదో ఒక రోడ్డు నిర్మాణంలో భూమి పోయిందని, ఆ తర్వాత దీని మీదకి చూపు మళ్ళిందని ఇక్కడ కొనాలని అనుకున్నారు. అది చెరువు శిఖం భూమి, చెరువు సర్కార్ భూమి ఉంటుంది. శిఖం సర్కార్ అంటారు. శిఖం సర్కార్ అనే దాని జోలికి వెళ్ళకూడదు. వెడితే ఇబ్బంది. శిఖం భూమిలో వ్యవసాయం వరకు చేసుకోవచ్చు గానీ, ఇతర కార్యక్రమాలేవి చేయకూడదు. వ్యవసాయేతర ఏ పనులు చేయకూడదక్కడ. నిర్మాణాలు అసలు చేపట్టడమే కుదరదు. అందుకని ఈ ఆ విషయం ఈ మధ్య కాలంలోనే హైడ్రా కమిషన్ గారు రంగనాథ్ గారు ఒక మాట చెప్పుకున్నాడు ప్రపంచానికి. వ్యవసాయం చేసుకోవచ్చు. అంతకు మించి ఏమీ చేయకూడదు అని. ఈ చెరువులన్నీ కూడా ఈ నిబంధనలు ఎప్పటివి? ఎప్పుడో 1908 సంవత్సరం నాటివి. అప్పట్లో ఇక్కడ వరదలొస్తే, మూసీ నదికి వరదలు వస్తే ప్రపంచాన్ని కాపాడటం కోసం, అంటే తెలంగాణని కాపాడుకోవడం కోసం, హైదరాబాదును కాపాడుకోవటం కోసం, మూసీకి ప్యారలల్‌గా కొన్ని చెరువులు నిర్మాణం జరిపి, ఆ చెరువులన్నిటికీ ఇంటర్ కనెక్షన్ ఇచ్చి నాళాలు పెట్టారు. హ్మ్. ఈ చెరువు ఫుల్ అయితే అవతల చెరువులోకి నీళ్లు వెళ్ళేటట్టు, అక్కడ ఫుల్ అయితే ఇంకో చెరువులోకి వెళ్ళేటట్టు ప్యారలల్‌గా చెరువుల నిర్మాణం నిజాం నవాబు టైంలో జరిగింది. వీటన్నిటిని లింక్ చేస్తూ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసి బోనాలు అనేది పట్టుకొచ్చింది నిజాం నవాబే. హ్మ్. ఆ బోనాలు ప్రారంభమయ్యేది గోల్కొండ ప్రాంతంలోనే. అక్కడ మొదలై ఊరి చివర ఎక్కడో ముగుస్తుంది అది. హ్మ్. ఆ ముగియటం అదొక ఎండ్ పాయింట్. అక్కడ వరకు ఈ వరదలు అవి వచ్చినప్పుడు ఏదైనా ఇలాంటి ప్రమాదం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు సఫర్ అవ్వకుండా ఉండటానికి ఈ ఏర్పాటంతా జరిగింది. దీని గురించి ఒక్కసారి మాట్లాడుకోవటం కోసం ఆ బోనాల పండగ హ్మ్. ఇవి ఆయన క్రియేట్ చేసినవే. నిజాం టైంలో వచ్చినవే. దీంతో పాటు ఆయన ఆ టైంలో ప్రజల కోసం ఒక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా తీసుకొచ్చాడు. ఇదంతా అప్పట్లోనే ఏది 1908 ఆ ప్రాంతాల నుంచి మొదలై జరిగినటువంటి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. మూసీ నది దాన్నెలా కాపాడుకోవాలి, దాని నుంచి పరివాహక ప్రాంతాలను ఎలా కాపాడుకోవాలి, ఈ డిజైనింగ్‌లో భాగంగా కట్టిన చెరువే ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి కోడి చెరువు. హ్మ్. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతపు భూముల మీద కొంత కన్ను పడింది. కన్ను పడిన తర్వాత నెమ్మదిగా ముందు ఈ నాలాలని క్లోజ్ చేయటం మొదలుపెట్టారు. నాలాలను క్లోజ్ చేయటం మొదలుపెట్టిన క్రమంలోనే చెరువుల కబ్జా కార్యక్రమం కూడా జరిగింది. నాలాలను మూసివేయటం, చెరువులను కబ్జా చేయటం అనే లక్ష్యంతో జరిగిన పనే. అలా నెమ్మదిగా ఇవి మూసుకుంటూ అక్కడ కబ్జాలు చేసుకుంటూ నడిచింది. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదక్కడ. ఇంకా చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో సినిమా యాక్టర్సు ఉన్నారు, ప్రొడ్యూసర్సు ఉన్నారు. అరవింద్ గారికి కూడా ఆ ప్రాంతంలో భూములు గణనీయంగానే ఉన్నాయి. చిరంజీవి గారి కుటుంబానికి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈయనతో పాటు భూమి కొనుక్కున్నవాడు డైరెక్టర్ జయంత్ పారంజప్పే గారు. హ్మ్. ఆయన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. దానిలో కొన్ని పవన్ కళ్యాణ్ గారి బినామీ లింక్ కూడా ఉంది ఇక్కడ. ఈయన అకౌంట్‌లో ఉంది అనేది కూడా ఉంది. చాలా పెద్ద ల్యాండే ఉంది ఆయనకి. ఈ 10 ఎకరాలు కాదు. ఈ 10 ఎకరాలు దీనిలో ఉంది. విడిగా చాలా ల్యాండ్ ఉంది ఆయనకక్కడ. అందుకని ఇది కొంచెం బిగ్ స్కేల్‌లో చూడాల్సిన విషయమే. బయట జరుగుతున్నంత చిన్న వ్యవహారం కాదు.
ఇక్కడ గొడవ ఏంటి? ఆ సర్వే నెంబరు 706 గురించి ఎందుకు స్కిప్ చేస్తున్నారు మీరు అనేది గొడవ. ఎవరు స్కిప్ చేస్తున్నారు? జనసేన అడ్వకేట్ మాట్లాడారు మీడియాతో. హ్మ్. మాట్లాడుతూ వాళ్ళు మీడియాకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు చెప్పిన సర్వే నెంబర్‌కి, అక్కడికొచ్చాక మాట్లాడిన సర్వే నెంబర్‌లకి తేడాలున్నాయి. యాక్చువల్ సర్వే నెంబర్ వాళ్ళు మాట్లాడల. అది 706లో ఉంది ఆ ముక్క. దానిలోనే చెరువు లోపలికి వచ్చే నీళ్లు, బయటికి వెళ్ళే మార్గము 2 అక్కడే ఉన్నాయి. అది క్లోజ్ చేశారు. హ్మ్. అది క్లోజ్ చేసి దాని మీద మట్టి పోసి అక్కడ ఆవులు అవన్నీ సేంద్రీయ వ్యవసాయము ఆ కార్యక్రమం అంతా జరుగుతోంది. దాంతో పాటు అది 111 జీవో పరిధిలో ఉంది. 111 కూడా అప్పటి నుంచి నడుస్తున్నదే. కనుక దాని గురించి కూడా పట్టించుకోకుండా వీళ్ళు గట్టి నిర్మాణాలు జరిపారక్కడ. ఈ వ్యవసాయంతో పాటు వాళ్ళు స్టే చేయటానికి ఒక నిర్మాణం జరుపుకున్నారు. ఇవేవీ హైడ్రా వాళ్ళకి ఎందుకు కనబడలేదు? ఏమిటి లింకు? కాకినాడ సీటు ఇవ్వజూపారా ఆయనకి, రంగనాథ్ గారికి? లేదు ఇంకేదైనా ప్రయోజనం కలిగించారా అనేది బయటకొస్తున్న గొడవ. అంటే ఇంకొకటి కూడా అంటే ఉదయం లేచేసరికి మనం పెద్ద పెద్ద హెడ్‌లైన్స్‌లో చూసాము. ఎన్‌కన్వెన్షన్స్ కూల్చివేత. నాగార్జున గారి పైన చూపించిన ఇది పవన్ కళ్యాణ్ గారి మీద చూపించరా? ఇది అదే. ఈ ఉద్దేశ్యం అంటే ఏంటి? అన్‌కన్వెన్షన్ కూల్చివేయటం అనేది మేము పెద్దోళ్ళని కూడా వదిలిపెట్టం అని చెప్పుకోవటం కోసం అది చేశారు. హ్మ్. అయితే దానిలో నిర్మాణం కంటే కూడా ఎక్కువ పార్కింగ్‌లు ఈ గోలే ఎక్కువుంది. అందుకని వాళ్ళకి కూడా పెద్ద భారీ నష్టమేం వాటిల్లలేదు. వాళ్ళు కొంచెం అవతలకెళ్ళి వాళ్ళ ల్యాండ్‌లో ప్రహరీ కట్టుకున్నారు అయిపోయింది. వాళ్ళు ఎక్స్‌పాండ్ అయిన ప్రాంతం అంతా పోయింది. అది పార్కింగ్ కోసమే వాడారు వాళ్ళు. అందుకని వాళ్ళకేం పెద్ద ఇబ్బంది లేదు. బయట నానారు అంతే. హ్మ్. అందుకని ఆయనకేదో నష్టం జరిగింది అని అంటే బాధపడక్కర్లేదు. ఎన్‌కన్వెన్షన్‌ని కూల్చేయలేదు. పార్కింగ్ ఏరియాని అంతే. కూల్చేశారు. కాబట్టి అది సేఫ్‌గానే ఉంది. హ్మ్. అది సేఫ్‌గానే ఉంది. ఇది పోయింది. ఇక్కడికొచ్చేసరికి వీళ్ళసలు టోటల్‌గా చెరువునే కబ్జా చేశారు. కబ్జా ఉంది దానిలో. అదేదో తెలియక జరిగిన కార్యక్రమం కాదు. అక్కడ ఆల్రెడీ సాగు జరుగుతోంది. ఈ సాగు జరుగుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక బ్రోకర్ గారు పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని తన కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. అతని దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు. కొన్నాను కాబట్టి ఇది నా ల్యాండే నాకు దానికి లీగల్ శాంటిటీ ఉంది. ఇదిగో డాక్యుమెంట్లు అని చెప్పారు మన లాయర్ గారు. కానీ వీళ్ళ గొడవ ఏంటంటే మీరు ఆ సర్వే నెంబర్ ఎందుకు మెన్షన్ కాలేదు? లింక్ డాక్యుమెంట్స్ ఏవి? ఎవరి దగ్గర నుంచి కొనుగోలు జరిపారో ఆ డాక్యుమెంట్స్‌ని కూడా మీరు ప్రదర్శించండి. 88లో ఒకసారి ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగలేదు. జరగకపోవడానికి కొన్ని అభ్యంతరాలేవో చెప్పారు. ఆ చెప్పిన తర్వాత మళ్ళీ ఎలా రిజిస్ట్రేషన్లు జరిగాయి? దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలని అడుగుతోంది తెలంగాణ సమాజం. హ్మ్. దానికి ఏదో ఒక రిప్లై ఇచ్చి తీరాలి కదా వీళ్ళు సాత్వికంగా. చాలా అగ్రెసివ్‌గా దాడి చేస్తున్నారు. ఎవరు? ఈ లాయర్లు, అలాగే పవన్ కళ్యాణ్ పార్టీకి చెందినటువంటి యువకులు. ఇది కొంచెం ఇబ్బందికరంగా తయారవుతోంది. అంటే వాళ్ళు బెదిరింపు ధోరణిలోనే మాట్లాడుతున్నారు. ఆ బెదిరింపు ధోరణి ఉండటం వలన ఏదో తప్పు జరిగింది. వీళ్ళు అడ్మిట్ చేయకుండా ఇలా గొడవ చేస్తున్నారు అనేది బయట ప్రపంచం అనుకుంటున్న మాట. కనుక ఇవన్నీ ఉన్నాయి దాని చుట్టూ. అది కబ్జా జరిగిన మాట వాస్తవం. దానిలోకి నీళ్లు వచ్చే మార్గాన్ని, పోయే మార్గాన్ని కూడా మూసేయటం తప్పు. ఎందుకు చేసుంటారు? ఎవరైనా అడగడానికి వస్తారేమో. వచ్చినప్పుడు తవ్వేసి అదంతా కలిపేసి చూపిద్దాం హ్మ్. అనే ఒక కుట్రాలోచన మనసులో ఉండే చేశారు అది అనేది అర్థమవుతోంది. ఇలా ఆ మౌకిలా ప్రాంతంలో జరిగిన భూమికి సంబంధించిన అన్ని లావాదేవీలని పరిశీలించి ఎవరెవరు ఎలా కబ్జాలు చేశారు, ఎవరెవరు ఎవరిని కంట్రోల్లోకి తీసుకుని కొనుక్కున్నారు. ఆ రోజుల్లో తక్కువ ధరలకే కొనుంటారు. హ్మ్. అలా తక్కువ ధరలకే కొన్నారు వీళ్ళు. కొన్నారు. 3 ముక్కలుగా కొన్నాడు ఈయన పవన్ కళ్యాణ్. 3 ఎకరాలు ఒకసారి, 3 ఎకరాలు ఒకసారి అన్నట్టు చూపించారు కానీ ఒకసారే డబ్బులు వెళ్ళినాయి. ఒకసారే కొన్నారు. మరి ఈ 3 ముక్కలుగా చేయటం ఏమిటి? చివరి 10 ఎకరాలు అదొక విడిగా. హ్మ్. ఇలా 3 ముక్కలుగా 30, 30, 30, 90 ఈ టైప్‌లో వెళ్ళారు వీళ్ళు. ఇలా చేయాల్సిన అవసరం ఏమిటి అనేది. ఎందుకు ఆ మ్యుటేషన్స్ అన్నీ అలా చేశారు. ఆ మ్యుటేషన్స్‌లో ఇలాంటివి స్కిప్ చేయడానికి ఛాన్స్ ఉంది. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. అందుకని ఈ 706 అనేది కనబడటం లేదు. కానీ శాటిలైట్ పిక్చర్‌లో అది కనిపిస్తోంది. ఓకే.
శాటిలైట్ పిక్చర్‌లో ఉంది. అది చెరువులోనే ఉంది. చెరువు మధ్యలో ఉంది. దానిలోకి ఎలా ప్రవేశిస్తారు మీరు? ఎలా మీ పాసేజ్ ఏంటి? అది కూడా చూపించండి మాకు అని అడుగుతున్నారు. ఓకే. చూడాలి సార్. వీటన్నిటికి సమాధానాలు చెప్పాలా. చెరువు చుట్టూ చాలా గొడవ ఉంది. అదేం చిన్న ప్రాపర్టీ కాదు. చాలా ఎక్కువ హ్మ్. వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా అది 5,00,00,000 లోపు, 6,00,00,000 లోపు అని అంటున్నారు. అదేం కాదు. బయట వాళ్ళు మాట్లాడుతున్నటువంటి 500,00,00,000 అంటున్నారు గానీ, అంతకు మించిన ప్రాపర్టీసే ఉన్నాయి అక్కడ. ఆయనకు సంబంధించినవి. కేవలం ఓకే. ఆయనకు సంబంధించినవే ఉన్నాయి. జయంత్ పరన్ చెప్పి కూడా ఒక దశలో ఆయనకు బినామీగా వ్యవహరించాడు అనే మాట కూడా ఉంది. చూడాలి సార్ మరి ఏం జరగబోతుంది. థాంక్ యూ. థ్యాంక్ యూ.